హాయ్ అండి, ఇది నా డైలీ రొటీన్ అండి. వాళ్ళ గొడవే లేట్ అయిపోయింది బాగా. ఇక లేచి పప్పుచారు చేద్దాము, మునక్కాయ పప్పుచారు అని చెప్పి చేస్తున్నాను. పక్కన సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దండి. ఎందుకంటే మనం ఉండేది 3వ స్టేర్ కదండి, ఇది బాగా రీసౌండ్ వస్తుంది. ఎంత మనం తలుపులు వేసినా సరే వస్తుందండి. పప్పుచారుకి ఇంకా చింతపండు పక్కన పెట్టేశాను, అన్నీ పెట్టేశాను. రాత్రి తీసుకొచ్చిన బియ్యం ఇంకా పోసేసుకుంటున్నాను అన్నం వండుదామని. ఇంకా 5 గ్లాసులు పోసానండి, ఇంకా సరిపోద్ది అన్నానికి. ఇంకా పప్పుచారు మీకు తెలిసినదే కదా, డైలీ రొటీనే. మీకు తెలియదు ఏముంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, అందరూ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్లు కాదు కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు కదండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ కొట్టచ్చు కదండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబర్లు కానీ ఎవరు అంటే, నేను చేస్తున్నాను, నేను చేసేది నచ్చకపోతే అయితే ఇంతమంది చూడరు కాబట్టి నచ్చుతుంది కదండి. నచ్చినప్పుడు కళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను కూడా పర్లేదు, నేను కూడా ఇది చేయగలను అనేది నాకు ఒక్కోసారి నమ్మకం రోజుకి క్షీణిస్తుంది. అంటే ఎవరు పెద్దగా సబ్స్క్రైబర్లు రావట్లేదు, చూడడం అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయి. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, రోజుకి ఒక్కళ్ళన్నా చేయండి ప్లీజ్ చూసేవాళ్ళు. ఇది మిక్సీ పట్టేస్తానండి నేను. పప్పు మెదిపితే మా అమ్మాయి తిందు, ఫస్ట్ నాకు నచ్చదు. ఆ పప్పు అంతా కిందే ఉండుద్ది, అందుకని మిక్సీ పట్టేస్తే సరిపోద్ది. ఇంక ఇవాళ బట్టలు ఉతికేసాను. ఇంక నా డైలీ రొటీన్ అయితే ఇంక ఇదేనండి. రోజు బట్టలు ఉతుక్కోవడం, వంటలు తోముకోవడం, అన్నం కూరలు వండుకోవడం. పొద్దున 5:30 లేస్తే సాయంత్రం 12:30 అవుతుందండి మీకు పడుకునేటప్పటికి, మా పని అంతా అయిపోయేటప్పటికి. ఇవాళ అయితే నాకు బట్టలు అర్జెంట్లు ఉన్నాయి. ఇంక నిన్న ఇవాళ రేపు కూడా మన పండగ ఉగాది ఉంది కదా, ఈ 3 రోజులు కొంచెం నన్ను ఒక షర్ట్లు కుట్టనని చెప్పేశాను మా బావకి. ఇంకా బ్లౌజులే కుడతాను, నాకు బ్లౌజులు అర్జెంట్లు ఉన్నాయి అంటే సరే కుట్టుకో అన్నాడు. ఏం చేస్తామండి, ఇద్దరికి ఒకేసారి వస్తాయండి. లేడీస్ జెంట్స్ రెండు ఒకేసారి వస్తాయి. అటు మా బావ అవి వస్తాయి, నా అవి వస్తాయి. హడావుడైపోతుంది ఒక్కసారి. అందుకే టైలర్స్ ఒకే దాంట్లో ఇదిగా ఉండకూడదు అనేది. కానీ మేము చేసుకోగలం. మా ఇద్దరిలో టాలెంట్ ఉంది. అతనికి వచ్చినా నేను కుడతాను, నాకు వచ్చిన అతను కుడతాడు. ఇంకా అంతే అది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇవాళ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరైనా కానీ బట్టలకి మిషన్లు ఏమంటారు వాటిని, నాకు ఇంతవరకు ఆ మిషన్లు పేర్లు కూడా తెలియదు. తిరుగుతాయి కదా మిషన్లు, బట్టలు వేస్తే ఉతికే మిషన్లు అవి. ఇంకోటి ఏదో ఉందమ్మా, అంట్లు తోముకోవడానికి మిషన్లు వచ్చాయంట. గ్రైండర్, మా ఇంట్లో గ్రైండర్ కూడా లేదు తెలుసా, ఒక మాట చెప్పాలంటే గ్రైండర్ లేదు. మిక్సీ కూడా మా బాబు పుట్టినప్పుడు 6 సెట్లుగా వస్తే తీసుకున్నాం మిక్సీ కూడా. నాకు ఇప్పటికీ భయం మిక్సీ వేయాలంటే. కాకపోతే ఇంకా నేను నూరలేను కాబట్టి, నా వల్ల కాదు కాబట్టి అది ఎట్లా కూడా నేర్చుకున్నాను. ఏ బట్టలు ఉతికే మిషన్లు కానీ ఇవేవి లేకుండా నేను ఇంట్లో పని చేసుకుంటూ, మిషన్ కుట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ నేను మేము ఇద్దరం ఎలా ఈ గుంటూరుకి ఎలా అసలు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చాము ఏంటి అనేది ముందు కూడా చెప్తానండి. మా లైఫ్ స్టైల్ గురించి. మేము మా బావ వాళ్ళ ఇంట్లో 3వ సంతానం, నేను మా ఇంట్లో 3వ సంతానం అండి. అసలు మేము మా లైఫ్ స్టైల్ అసలు ఏంటి, రూపాయి చేతిలో లేకుండా పిల్లల్ని తీసుకొని మేము వచ్చి గుంటూరులో ఎలా బతికామనేది మీకు చెప్తామండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. పప్పుచారు అయితే బాగున్నాయి.